నమస్తే నమస్తే అండి అందరికీ. మనం ఈరోజు 14వ డివిజన్ కార్పొరేటరు మహమ్మద్ పాషన్న దగ్గరికి ప్రచారం భాగంగా ఇక్కడ రావడం జరిగింది. ఇంటి గడప గడపకి కారు గుర్తు అని చెప్పి అన్న తిరగడం జరుగుతుంది. అన్న ఇక్కడ ఎట్లుందన్న పరిస్థితి, ఏ విధంగా ఉందో ఒకసారి చెప్పండి అన్న. ఎస్సీబీ నగర్ మరియు సిఆర్ క్యాంపు ప్రాంతంలో కారు గుర్తు జోరు జరుగుతుంది. కారు గుర్తే కారు కావాలని ప్రతి ఒక్కరు స్పందిస్తున్నారు. ఆయన చేసిన మైనార్టీ పనులు కానీ, హాస్పిటల్ పనులు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, తర్వాత హాస్పిటల్ సంబంధించిన కిట్ కానీ, పిల్లల కిట్ కానీ అన్ని రకాలుగా సదుపాయం చేశారు. అలాగే ఈ ఏరియాలో ప్రాంతంలో నేను కొత్తని కాదు, అందరికి ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా పాషన్న అంటే ఒక్క నిమిషాన్ని పనిచేసే మనిషిని నేను. ఎవరైనా పాషన్న నువ్వే రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. అందులో కేసీఆర్ గుర్తు అంటే హ్యాపీ ఫీల్ అవుతారు. మా కేసీఆర్ నాయకత్వం వర్ది వెళ్ళాలని చెప్తున్నారు. కేసీఆర్ గారు ఓటు వేయాలని చెప్తున్నారు. కేసీఆర్ గారు కారు గుర్తుగా ఓటు వేయాలని ప్రతి ఒక్కరు అన్న నేను ఒక మాట చెప్తా. మనం ఇచ్చిన 6 గ్యారెంటీలలో అమ్మ 6 గ్యారెంటీలు మీకు వచ్చినాయా? ఏమైనా 6 గ్యారెంటీలు మీకు వచ్చినాయా? ఏమైనా మీ గ్రామం అభివృద్ధి చెందిందా? ఇక్కడ సైడ్ కాలువలు ఒకటి పెట్టుకుని అది కూడా రాలేదు తెలుసా మాకు. గోడలు పడిపోతే అది రాలే, ఒక బోర్ వేపిస్తాం అది కూడా రాలే మాకు. అసలు అనుకున్నది ఏది రాలేదు. ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాలం నుంచి ఏ పని కూడా జరగలేదు, అభివృద్ధి చెందలేదు. టీఆర్ఎస్ పార్టీ నుండి కేసీఆర్ ఉన్నప్పుడే బాగుందని చెప్పి ఇక్కడ అమ్మ చెప్తుంది. ఇంకొకటి అమ్మ మహిళల్ని 1 కోటి మందిని కోటీశ్వరాలు చేస్తా అని చెప్పింది. మీరు కోటీశ్వరాలు అయిందమ్మా? ఎక్కడైనా కోటీశ్వరాలు, ఎక్కడైనా 1 కోటి మందిని చేస్తా అని చెప్పింది. ఏది లేదు. ఇక్కడ కోటీశ్వరాలు ఎవరు కాలేదు, బిచ్చగాలమైన అని చెప్తున్నారు ఇక్కడ స్థానికులు చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా అన్న మీరు గెలిస్తే అమ్మ మీరు గెలిస్తే ఇక్కడ ఏం చేయదలుచుకున్నారు అన్న? ఇక్కడ ఏం చేయదలుచుకున్నారు? ఇక్కడ అభివృద్ధి ఏం చేస్తారో పూర్తి వివరం చెప్పండి. మా ఎస్సీబీ నగర్ మరియు సిఆర్ క్యాంప్ నందు సైడ్ కాలువలు ఒకటి, రోడ్డు డ్రైనేజ్లు ఒకటి, ప్లస్ వీధి రేట్లు ఒకటి, ప్లస్ వితంతువులు పెన్షన్లు ఒకటి, గ్యాస్ కలెక్షన్లు కానీ, వారికి ఎవరికి అర్ధరాత్రి అపరాత్రి ఏదైనా ఆపద వచ్చినప్పుడు అన్ని విషయాలనే ముందుంటా. అయితే ఇందులో భాగంగా అమ్మ ఈ 14వ డివిజన్ కార్పొరేట్ డివిజన్ లో ప్రతి అభివృద్ధి కూడా నేను చేయగలుగుతా, చేసి చూపిస్తా అని చెప్పి అన్న చెప్పడం జరుగుతుంది. ఇంకోటి 6 గ్యారెంటీలు మొత్తం ఫెయిల్ అయినాయని చెప్పి ఇక్కడ పబ్లిక్ చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే రాజు యువ వికాస్ అని చెప్పి ఒక పథకం పెట్టి అనేక రకాలుగా డబ్బులు, మీ సేవలో డబ్బులు వసూలు చేసుకున్నది మనందరికి తెలిసిందే. 1 కోటి మంది దగ్గర వసూలు చేసిండు. ఎన్ని కోట్లు అయినా మీకు లెక్క తెలిసిపోతుంది. అలాగే దళిత బంధు అనే పథకాన్ని అంబేద్కర్ అభయాసం అని చెప్పి 12 లక్షలు ఇస్తా అని చెప్పి కూడా ఇంత మటుకు దాన్ని ఊసెత్తట్లేరు. అన్న మీరు ఈ విషయం మీద ఏం చెప్తారన్న దళితులకు జరిగిన మోసం గురించి? దళితులకు భయంకర మోసం ఇప్పుడు ఏం జరిగింది? గతంలో కేసీఆర్ గారు అందరి దగ్గర తీసి దళితులందరికీ సాయం చేయడం జరిగింది. ఇప్పుడున్న ప్రభుత్వము మొండి సైకిల్ చూపుతూ దళితులను దూరం చేయడం, బీద వాళ్ళకి దగ్గర చేయకుండా ఎవరైతే ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గర చేసుకోవడం జరుగుతుంది. ఓటర్లు లాగానే చూస్తారు, వాళ్ళకి డెవలప్మెంట్ ఏం లేదు. నేను ఒకటే కోరుతున్న ప్రభుత్వాన్ని, మా కేసీఆర్ చేసిన పథకాలు తప్ప ఇక్కడ చేసింది ఏం లేదు, ఒరగబెట్టింది ఏం లేదు. 6 గ్యారెంటీలు 0 గ్యారెంటీ తప్ప ఏం లేదు. 6 గ్యారెంటీలు కూడా మురిగిపోయినాయి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే మహాలక్ష్మి పథకం కింద 2500 ఇస్తామని చెప్పి ఒక పథకం పెట్టి అమ్మ మీకు 2500 మీకు వస్తున్నాయా? అందరూ ముట్టడంతో ఒకటే వారు చెప్తున్నారు. మహాలక్ష్మి స్కీము 2500 స్కీము, ఆ స్కీమును బంధపెట్టిందని చెప్పి చెప్పడం జరుగుతుంది. అలాగే అన్న మీకు కంగ్రాసు, మీకు ప్రజల నుంచి మంచి ఆదరణ వచ్చింది. మీరు తప్పకుండా గెలుస్తారని మాకు అంటే మీరు చెప్పడం కాదు, ప్రజలు చెప్తున్నారు. ఇంకోటి మీరు గెలవాలని కూడా ఏబీ యూట్యూబ్ ఛానల్ ధన్యవాదాలు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. గుర్తుకే